వెల్కమ్ టు ద వ్యూ. నేను రూపా ఇందుకూరి. ఈరోజు ఆఫ్టర్నూన్ మీ లంచ్ ఏంటి? బిర్యానీ స్విగ్గీలో ఆర్డర్ చేయాలని ఆలోచిస్తున్నారు కదా, ఆర్ బ్యాచ్ అంతా కలిసి రెస్టారెంట్కి వెళ్ళాలని ఆలోచిస్తున్నారు. ఎస్, మనందరం ఆఫీస్లో లంచ్ టైంలో ఇద్దరు కొలీగ్స్ కలిస్తే చాలు ఇదే మాట్లాడుకుంటాం. ఇంటి నుంచి లంచ్ బాక్స్ తెచ్చుకునేవారు లేరు, అందరం బయట ఫుడ్డే తింటున్నాం. ఆ బయట ఫుడ్ ఎంత సేఫ్ అనేది ఇవాల్టి మన టాపిక్. No matter if it's 5-star hotel or roadside food, బయట ఫుడ్ అంటే బయట ఫుడ్డే. అది ఎంత మాత్రం హెల్దీ కాదు. యాక్చువల్గా మన కంట్రీలో గతేడాది నిమిషానికి 150 బిర్యానీల ఆర్డర్ వచ్చిందని స్విగ్గీ రిపోర్ట్ చెబుతోంది తెలుసా. దీనికి జొమాటో, ఇతర లోకల్ ఫుడ్ డెలివరీ యాప్స్ లెక్కలు కూడా కలుపుకుంటే ఇది ఆల్మోస్ట్ 300 పైనే ఉంటుందట. ఇక్కడ పిజ్జాలు, బర్గర్లకు కూడా ఇదే స్థాయిలో ఆర్డర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకుంటుంది ఆన్లైన్ ఆర్డర్స్ గురించి మాత్రమే. ఇక నేరుగా హోటల్స్కి వెళ్ళి తినేవారు కూడా చాలామంది ఉంటారు కదా. అండ్ మన కంట్రీలో 40% ఫుడ్ కోసం ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్పై ఆధారపడుతున్నారట. అండ్ నెక్స్ట్ 20% నేరుగా హోటల్స్కి వెళ్తున్నారు. 25 నుంచి 34 ఇయర్స్ మధ్య వయసు వారు రోజుకి కనీసం ఒక్క మీల్ అయినా ఆర్డర్ పెట్టి ఇంటికి తెప్పించుకుంటున్నారట. సో ఇంటి ఫుడ్ ఉత్తమం, బయట ఫుడ్ వల్ల రోగాలు వస్తాయని మన అందరికీ తెలుసు. బట్ ఐఎమ్ ష్యూర్ వీ డోంట్ హ్యావ్ అదర్ చాయిస్. కానీ కొన్ని పరిస్థితుల వల్ల బయట ఫుడ్ మనందరికీ మ్యాండేటరీ. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ వీటిలో ఏదో ఒకటి కుదరకపోతే అన్నీ బయట చేయాల్సి వస్తుంది. దీనివల్ల నష్టం ఏంటి? 1-2 రోజులు బయట ఫుడ్ తింటే పెద్ద నష్టమేం లేదు. కానీ రోజుల తరబడి హోటల్స్లో తింటే మాత్రం ఖచ్చితంగా అది నష్టమే. ఐ టెల్ యూ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. మన దేశంలో 54% వ్యాధులకు కారణం కేవలం అన్హెల్దీ ఫుడ్ మాత్రమే. ఈ విషయాన్ని 23-24 ఎకనామిక్ సర్వే ఇటీవలే బయటపెట్టింది. అంటే మనం రోగాల్ని కొని తెచ్చుకుంటున్నాం. బయట ఫుడ్, ఇంటి ఫుడ్, నేను టేస్ట్ కోసం మాట్లాడట్లేదు. మీరు ఇంకొకటి కూడా అనుకోవచ్చు, ఇంట్లో చేసినా బయట చేసిన ఐటమ్స్ అవే కదా అని లాజిక్ మీరు అడగచ్చు. బయట ఫుడ్ ఎలా ఉంటుందో, ఎలా చేస్తారో మనం ఒక్కసారి భారతీయుడు 2 సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది. అంతెందుకు, హైదరాబాద్లో ఫేమస్ రెస్టారెంట్స్ కూడా కస్టమర్లు తినకుండా వదిలేసిన చట్నీని సెపరేట్ చేసి మరో కస్టమర్కి ఇస్తున్న విషయం వీడియోతో సహా ఇటీవల వైరల్ అయిన విషయం అందరం చూసాం. ఇలాంటి ఎగ్జాంపుల్స్కు లెక్కే లేదు, ఇలాంటి వైరల్ వీడియోస్కు లెక్కే లేదు. 100 కేజీల మటన్, చికెన్ ఫ్రిడ్జ్లో నిల్వ చేశారని, కిచెన్లో ఎలుకలు తిరుగుతున్నాయని ఇటీవల హైదరాబాద్లో కొన్ని పెద్ద పేరున్న హోటల్స్ని కూడా సీజ్ చేశారు. బిర్యానీలో బొద్దింకలు, ఈగలు ఇంకా ఏవేవో వచ్చాయని రోజు ఎక్కడో ఒక చోట వీడియో వైరల్ అవుతూనే ఉంటాయి. అయినా ఏం లాభం? కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మనం అదే హోటల్కి వెళ్ళి లొట్టలేసుకుంటూ తింటాం. ఇక రోడ్ సైడ్ ఫుడ్ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పరిసరాలు ఏమాత్రం నీట్గా ఉండవు. ఆ ఫుడ్ తయారు చేసే పాత్రలు, అందులో వాడే పదార్థాలు అన్ని రోగాలను తెచ్చిపెట్టేవి. రోడ్ సైడ్ ఫుడ్ విషయంలో ఇవన్నీ తెలిసే మనం తింటాం. హోటల్స్లో అవేమీ మనకు కనపడవు. మనం కూర్చుని తినే ప్లేట్ నీట్గా ఉంటే చాలు, లోపల కిచెన్లో ఏ చెత్త రెడీ చేసి తెచ్చినా తినేస్తాం. ఐఎమ్ నాట్ హిపోక్రటిక్, ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ యూ ద సినారియో. నిల్వ ఉంచిన పదార్థాలు, అపరిశుభ్ర వాతావరణంలో వండే వంటలతో కొంతవరకు ముప్పు ఉంటుంది. మహా అయితే ఒకసారి కడుపు అప్సెట్ అవుతుంది. కానీ అంతకంటే మనం ఆలోచించని మరొక విషయం ఉంది, అదే వంట నూనె. యు నో వాట్, ఇండియాలో పేరున్న హోటల్స్, రోడ్ సైడ్ ఫుడ్ సెంటర్స్ అన్నిట్లో పామ్ ఆయిల్నే యూస్ చేస్తారు. ప్రపంచంలో ఇండోనేషియా తర్వాత పామ్ ఆయిల్ వాడకం మన కంట్రీలోనే ఎక్కువ. దీనివల్ల అన్ని అనర్థాలే. గుండెపోటు ముప్పు, క్యాన్సర్ వస్తుందని తెలిసినా కూడా మిగతా ఆయిల్స్తో పోలిస్తే తక్కువ రేటుకే దొరకడంతో అందరూ పామ్ ఆయిల్నే ప్రిఫర్ చేస్తారు. పోనీ దాని బదులు కొంతమంది సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నారనుకున్నా అది కూడా ఒక రేంజ్ తర్వాత డేంజర్. యూజువల్గా మనం డీప్ ఫ్రైస్ కోసం ఆయిల్ని బాగా మరగబెడతాం. అలా మరగబెట్టిన ఆయిల్ని తిరిగి మరోసారి మరగబెడితే క్యాన్సర్ ముప్పుని తెచ్చుకున్నట్టే. ఒకసారి వాడిన ఆయిల్ని తిరిగి వాడితే దానిలో ఫ్రీ రాడికల్స్ అనేవి పెరిగిపోతాయి. ఇవి మన శరీరంలోకి వెళ్ళి మనలో ఉన్న హెల్దీ సెల్స్ని డ్యామేజ్ చేస్తాయి. కొన్నిసార్లు ఇవే క్యాన్సర్స్గా మారుతాయి. హెల్త్ ఆఫ్ ది నేషన్ సర్వే ప్రకారం భారత్ క్యాన్సర్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్గా మారబోతోంది. ప్రపంచ దేశాలతో పోల్చి చూస్తే ఇండియాలోనే క్యాన్సర్ కేసులు ఎక్కువ. ఈ వ్యాధి బారిన పడుతున్న వారి యావరేజ్ ఏజ్ కూడా తక్కువగా ఉండడం మనందరం సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. స్మోకింగ్, డ్రింకింగ్ అలవాటు ఉన్న వారికి సహజంగా క్యాన్సర్ అటాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. మారుతున్న లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్ ఇప్పుడు క్యాన్సర్కి ప్రధాన రీజన్స్. అంటే మనం తినే ఆహారమే మనల్ని క్యాన్సర్ ముప్పుకి దగ్గర చేస్తుంది.
ఇంపార్టెంట్ అయితే తప్ప బయట ఫుడ్ తినకూడదని నియమం పెట్టుకుంటేనే మనం ఈ రోగాలకు దూరంగా ఉండగలం. దిస్ ఇస్ ఫర్ ష్యూర్. అండ్ వేరే కంట్రీస్తో పోల్చుకుంటే మన దేశంలో బయట ఫుడ్ ఏమాత్రం సేఫ్ కాదు. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ అవర్ కంట్రీ హియర్, బట్ లెట్స్ డిస్కస్ అబౌట్ అదర్ కంట్రీస్. యుఎస్ లాంటి కంట్రీస్లో కూడా అవుట్ సైడ్ ఫుడ్ బాగా పాపులర్. న్యూయార్క్లో ఒక టైంలో అసలు కిచెన్సే లేని అపార్ట్మెంట్స్ కట్టారు. అక్కడ బయట ఫుడ్ పాపులర్ అయినా కూడా అది క్వాలిటీ ఫుడ్ అని చెప్పుకోవాలి. ఫుడ్ విషయంలో అమెరికన్ చట్టాలు చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. అందుకే అక్కడ హోటల్స్, రెస్టారెంట్లు చచ్చినట్టు ఆ క్వాలిటీ మెయింటైన్ చేస్తాయి. హెల్దీ ఫుడ్ దొరికే దేశాల్లో జపాన్, ఐస్లాండ్, థాయిలాండ్ కూడా ఉన్నాయి. ఎటొచ్చి మన సౌత్ ఈస్ట్ ఏషియా దేశాల్లో ఆహార కల్తీ అనేది దారుణంగా జరుగుతోంది. అందులోనూ ఇండియాలో ఎక్కువ. గతంలో ఇలా లేదు. అర్బనైజేషన్ వల్ల బయట ఫుడ్ కంపల్సరీ అయింది. ఉద్యోగాలకు వెళ్ళేవారు హోటల్లో తినాల్సిందే లేదా ఆన్లైన్లో ఆర్డర్ చేయాల్సిందే. అవసరం కోసం హోటల్స్ వెళ్ళడం కాస్త ఇప్పుడు స్టేటస్ సింబల్గా మారిపోయింది. గతంలో వీకెండ్ హోటల్కి వెళ్ళే అలవాటు చాలా మందికి ఉండేది. ఇప్పుడు డైలీ కల్చర్గా మారింది. యాక్చువల్గా వీకెండ్సే ఇప్పుడు మనం ఇంట్లో తింటున్నాం. ఐటీ ఉద్యోగుల శాలరీలో 20% బయట ఫుడ్ కోసమే ఖర్చు చేస్తున్నారని తెలిసింది. వీక్ డేస్లో ఆఫీస్కి వెళ్ళి బయట ఫుడ్ ఆర్డర్ పెట్టుకునేవారు వీకెండ్స్లో కేవలం ఫుడ్ కోసమే బయటకు వెళ్తుంటారు. అండ్ ఒక్కసారి విలేజ్ సినారియోస్ చూద్దాం. హోటల్స్, కర్రీ పాయింట్స్ కూడా ఇప్పుడు అక్కడ కామన్ అయిపోయాయి. వీటికి తోడు స్పెషల్గా బిర్యానీ సెంటర్స్ ఉంటాయి. విలేజ్ అయినా టౌన్ అయినా బయట ఫుడ్ అనేది మన లైఫ్ స్టైల్లో పార్ట్ అయిపోయింది. ఇప్పటికిప్పుడు దీనివల్ల నష్టం మనకు తెలియకపోవచ్చు, కానీ ఒరే పీరియడ్ ఆఫ్ టైం ఇది మనకు చాలా ప్రమాదకరం అని అర్థం చేసుకోవాల్సిన సమయం వచ్చింది. అప్పటికి మనం విలువైన ఆరోగ్యాన్ని కోల్పోతాం. ఇప్పుడు రెస్టారెంట్స్కు పెట్టే ఖర్చు అప్పుడు హాస్పిటల్స్కి పెట్టాల్సి రావచ్చు. అందుకే బయట ఫుడ్ విషయంలో ప్లీజ్ బీ కేర్ఫుల్. ఎప్పుడైనా అయితే ఓకే, ఎప్పుడూ అదే అయితే మాత్రం మీ ఆరోగ్యాన్ని మీ చేజేతులారా మీరు పాటు చేసుకున్నట్టే. ప్లీజ్ బీ మైండ్ఫుల్.